నమస్తే శ్రీధర్ నల్లమూర్తి గారు. శ్రీధర్ గారు వాయిస్ వాయిస్ అనేది వెపన్, వాయిస్ అనేది పవర్‌ఫుల్ అని చెప్పేసి మహామహులే చెప్పారు. ఎట్ ది సేమ్ టైమ్ ఒక అబ్బాయి అయినా, ఒక అమ్మాయి అయినా వాయిస్‌తో ఆపోజిట్ వాళ్ళని ఇంప్రెస్ చేసి డెఫినిట్‌గా వీళ్ళ గ్రిప్‌లో ఉండేటట్లు చేయొచ్చా? యాహ్! బ్రహ్మాండంగా చేయొచ్చండి. చేయొచ్చా? యాహ్! ఓకే. ఎప్పుడు కూడా మనం మాట్లాడుతున్న వాయిస్ టోన్ కానీ, దాంట్లో ఎమోషన్ కానీ, క్లారిటీ కానీ, ఇంటెన్షన్ కానీ ఏమేంటి వాయిస్ మనం ఏ పిచ్‌లో మాట్లాడుతున్నాం అట్ ద సేమ్ టైము ఇంటెన్షన్ ఏముంది, ఆ ఇంటెన్షన్ ఏది రివీల్ అవుతుంది, ఎమోషన్ ఎలా ఉంది. సో ఇవంతా కూడా బెటర్‌గా ఫైన్ ట్యూన్ చేసుకోగలిగితే ఏ వ్యక్తినైనా కూడా ప్రపంచంలో ఈ వ్యక్తి కన్విన్స్ కాడు అని చెప్పేసి అన్న వ్యక్తిని కూడా 100% వితిన్ 5 to 10 మినిట్స్‌లో కన్విన్స్ చేయొచ్చు. ఓకే. అంటే స్వీట్‌గా మాట్లాడా? లాజికల్‌గా మాట్లాడా? ఎలా అయినా? ఇప్పుడు స్వీట్‌గా మాట్లాడంటే కొన్ని దగ్గర కొన్ని రకాలుగా. ఉదాహరణకి మీరు అన్నట్లుగా ఆహ్, ఇంటిమేట్ రిలేషన్స్‌లో వచ్చేటప్పటికి స్వీట్‌గా మాట్లాడాల్సి వస్తుంది. బిజినెస్ రిలేషన్స్‌లో వచ్చేటప్పటికే క్లారిటీ ఆఫ్ స్పీచ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మాట్లాడే ప్రతి పదము స్పష్టంగా ఉండాలి. మాట్లాడే ప్రతి పదము ఇంటెన్షన్ క్లియర్‌గా తెలియాలి. మీరు ఎదుటి వ్యక్తిని మోసం చేయట్లేదు. ఎదుటి వ్యక్తితో విన్ విన్ సిట్యుయేషన్‌లో మాట్లాడుతున్నారన్న విషయం అనేది హ్మ్. బిజినెస్ డీలింగ్స్‌లో చాలా అవసరం. సో స్వీట్‌గా మాట్లాడితే బిజినెస్‌లో పడిపోతారనటానికి లేదు. ఎందుకంటే వాళ్ళకి స్వీట్‌నెస్ కన్నా కానీ హుందాతనంగాను, అలాగే క్లారిటీ ఆఫ్ స్పీచ్‌తోనూ ఏం జరగబోతుంది, నాకేమైనా నష్టం వస్తుందా ఇతను చెప్పడం వల్ల అని వాళ్ళు లోపల మీరు మాట్లాడేటప్పుడు లెక్కలేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళకే మీ ద్వారా ఎలాంటి నష్టం లేదన్న విషయాన్ని చాలా సరెండర్‌నెస్‌తో, అలాగే వాళ్ళ పట్ల ప్రేమతో, కన్సర్న్‌తో బ్యాలెన్స్డ్‌గా చెప్పగలిగితే కనుక బిజినెస్ రిలేషన్స్ బాగుంటాయి. సో మనం మాట్లాడే సందర్భాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో ఏదో కాలేజెస్‌లో స్పీచ్ ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. ఒక 400, 500 మంది స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఎనర్జీ ప్యాటర్న్ హైగా ఉంటుంది కాబట్టి వాళ్ళని మోటివేట్ చేసేలాగా, సో మిమ్మల్ని మించిన వాళ్ళు లేరని చెప్పేసి అన్నట్లుగా వాయిస్ మోడ్యులేషన్ మార్చేసేసి ఇచ్చేయాల్సి ఉంటుంది. హ్మ్. సో మనం ఎక్కడ మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడాలి, టోన్ ఎలా చేంజ్ చేసుకోవాలని దాన్ని బేస్ చేసుకొని ఎక్కడ పరిస్థితినైనా కూడా వీ కెన్ టేక్ ఇన్ టు అవర్ కంట్రోల్. ఓకే. సో దీనికి మాడ్యులేషన్ ప్రాక్టీసు చాలామంది నేను చూస్తూ ఉంటాను సొసైటీలో. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటే కనుక నాకు ఇంతకన్నా మాట్లాడటం చేత కాదు, నా వాయిస్ ఇంతే, దేవుడు నాకు ఇదే వాయిస్ ఇచ్చాడని చెబుతూ ఉంటారు. జీవితాంతం నేను ఇలాగే ఉంటానని చెప్పేసి డిసైడ్ అయిపోతారు. యాక్చువల్లీ ఒక పేపర్ పట్టుకోండి, కొన్ని ప్రాక్టీసులు చెబుతాం. ఒక పేపర్ పట్టుకోండి, న్యూస్ పేపర్, ఈనాడు ఎడిటోరియల్ పేజీ ఉంటుంది. హ్మ్. పర్టికులర్ ఎడిటోరియల్ పేజీనే తీసుకోండి. తీసుకొని ప్రతిరోజు అందులో ఉండే ప్రతి పదాన్ని కూడా స్పష్టంగా ఎక్కడా కూడా ఒక పదం ఇంకో పదంతో ఓవర్లాప్ కాకుండా ఒక పదం పూర్తిగా పలికిన తర్వాత నెక్స్ట్ పదానికి వెళ్ళేలాగా ఆ స్లో పేస్లో చదువుకుంటూ వెళ్ళిపోతే ఉచ్చారణ బెటర్ అవుతుంది. ఉచ్చారణ బెటర్ అయిన తర్వాత ఇది రెగ్యులర్ కన్వర్జేషన్, కమ్యూనికేషన్కి ఎందుకు ఉపయోగపడుతుంది అనుకోవచ్చు. ఇది చాలామంది యాంకర్ చేస్తూ ఉంటారు, చాలామంది మీడియా పర్సనాలిటీ చేస్తూ ఉంటారు, లేకపోతే రకరకాలుగా చేస్తూ ఉంటారు. సో కామన్ మ్యాన్కి ఎందుకు అవసరం అని చెప్పేసి చాలామంది అశ్రద్ధ వహిస్తారు. నేను మాట్లాడేది స్పష్టంగా లేకపోతే కనుక నేను ఎదుటి వ్యక్తి హార్ట్ని ఎలా విన్ చేయగలుగుతాను? హ్మ్. సో ఏ వ్యక్తి అయితే క్లారిటీతో మాట్లాడతారో, చెప్పేది క్లియర్గా మాట్లాడతారో వాళ్ళకి ఉచ్చారణ బెటర్గా ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఎక్కువ మార్కులు పడతాయి. సో ఉచ్చారణతో పాటు ఎమోషన్. సో నాకు మీతో ఏదో పని కావాలి, సంథింగ్ ఏదో హెల్ప్, ఫైనాన్షియల్ హెల్ప్, ఏదైనా హెల్ప్ కావాలనుకోండి, నేను డిమాండింగ్గా మాట్లాడితే కనుక ఆటోమేటిక్గా మీ ఫస్ట్ క్షణమే అయితే ఈయన డిమాండ్ చేస్తాడని చెప్పేసి అనిపిస్తుంది. అవును. సో అంటే స్వార్థం కోసం ఇలాంటి వాడుకోవద్దు. ఇలాంటి టెక్నిక్స్ నిజంగా హార్ట్ఫుల్గా ఉన్నప్పుడు మాత్రమే, హార్ట్ నుంచి వచ్చే వైబ్రేషన్ ఎప్పుడు కూడా హార్ట్ నుంచి మీకు వాయిస్లోకి లవ్ అండ్ ఎఫెక్షన్, కేర్ అండ్ కన్సర్న్ వస్తే కనుక దానికి జెన్యూనిటీ వస్తుంది. ఓహ్! 100% మీరు హార్ట్లో ఫీల్ అయ్యేసి ఎదుటి వ్యక్తితో ప్రేమగా మాట్లాడాలని హార్ట్లో ఫీల్ అయ్యేసి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా దాంట్లో న్యాచురాలిటీ వస్తుంది, బట్ ఆ ఎదుటి మనిషికి ఆ స్వీట్‌నెస్ అనేది డెఫినిట్‌గా కనెక్ట్ అర్థమవుతుంది. అవుతుంది. కేవలం హార్ట్ నుంచి వచ్చినప్పుడే కనెక్ట్ అవుతుంది. చాలామంది పీపుల్ స్కిల్స్ అని చెప్పేసి నేర్చుకొని జస్ట్ బాడీ లాంగ్వేజ్ కానీ వాయిస్ మోడ్యులేషన్స్ అని చేసేసుకొని పైన మాట్లాడుతూ ఉంటారు. అప్పటికంతా స్వీట్గా ఉంటుంది వినటానికి, కానీ వైబ్రేషన్ క్యారీ అవ్వకపోతే, ఒక మనిషి లోపల నుంచి వైబ్రేషన్ క్యారీ అవ్వకపోతే అది ఎదుటి వ్యక్తి హార్ట్లో వైబ్రేషన్ క్రియేట్ చేయలేదు. హ్మ్. కేవలం వాయిస్ మాత్రమే కాదు,
ఈ మనిషి లోపల ఫీల్ అవుతూ కేర్ అండ్ కన్సర్న్ ఫీల్ అయితే మాత్రమే ఎదుటి వ్యక్తి హార్ట్ని విన్ చేసుకోవచ్చు. వావ్! సో మాట్లాడే ప్రతి మాట క్యాజువల్గా కాకుండా దాంట్లో ఆ పదం దగ్గర ఎమోషన్ యాడ్ చేయడం. హ్మ్. సో మనం పదాలకి ఒత్తులు పుల్లు ఎలా యాడ్ చేస్తామో, హ్మ్. ఉదాహరణకి గంభీరం, గంభీరం, గంభీరం. గంభీ, భీ, గంభీ, కింద ఒత్తుందా చూసారా బాకి, గంభీరం అన్నప్పుడు ఎలాగైతే స్ట్రెస్ వస్తుందో దానికి, మన మాట్లాడే పదాల్లో ఎమోషన్ యాడ్ అయినప్పుడు ఖచ్చితంగా ఎదుటి వ్యక్తి కనెక్ట్ అవుతుంది. ఓకే. అది ఒక రకమైన ఆభరణం లాంటిది అనుకోండి. ఓకే. అంటే డే బై డే ఇప్పుడు మా సంగతంటే ఓకే. కానీ కామన్ ఇంట్లో ఉండే పర్సన్స్ కూడా డే బై డే ప్రాక్టీస్ చేస్తూ ఉండడం వల్ల వాయిస్ మాడ్యులేషన్ అనేది డెఫినిట్‌గా చేంజ్ అయ్యే ఇంప్రూవ్ ఛాన్స్ అవుతుంది, ఉంటుంది. ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే మీరు మాట్లాడే ఎవరితోనైనా మాట్లాడండి. జస్ట్ ఏదో క్యాజువల్‌గా టకటక రొటీన్‌గా అలవాటైన పద్ధతిలో మాట్లాడుకుంటూ వెళ్ళటం కాకుండా, ఎలాంటి ఫీలింగు, ఎమోషను లేకుండా చాలామంది నిస్సారంగా మాట్లాడుతూ ఉంటారు. మీరు గమనించండి, 90% సమాజంలో ఉన్న సమస్య ఏంటంటే, ఎందుకు పీపుల్ ఒకళ్ళకొకళ్ళకి హార్ట్‌లు కనెక్ట్ అవ్వంటే, వాళ్ళు మాట్లాడేదంతా కూడా గబగబా ఏదేదో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు. ఓకే. జస్ట్ ప్రాక్టికల్‌గా నవ్వుకోవడానికి చెప్పుకోవడానికి సోదిలాగా ఉండిద్ది అంతే. హ్మ్. కానీ హార్ట్‌తో మాట్లాడండి. హార్ట్ ప్రతి పదాన్ని కూడా హార్ట్‌తో ప్రేమగా మాట్లాడండి. ఒక చిన్న ప్రాక్టికల్ చెబుతాను. నేను యాక్చువల్లీ ఊళ్ళల్లకే ఏదన్నా పెళ్ళిళ్ళకో, ఫంక్షన్స్‌కి వెళ్ళినప్పుడు కొంతమంది పెద్ద వయసు వాళ్ళు, చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళు ఇలా వచ్చి భుజం మీద చేయేసి, హ్మ్. "నాన్న బాగున్నావా?" ఆ! అని చెప్పేసి అంటారు. భలే లోపలంతా ఏదో బటర్‌ఫ్లైలు ఎగిరిన ఫీలింగ్ వస్తది కదా సార్! అంటే అది మనసంతా కదిలిపోద్ది కదా! అలా పిలిచి చెప్పినప్పుడు. వాళ్ళు మనం హైదరాబాద్ వచ్చిన తర్వాత కనీసం నెల రోజుల పాటు కొన్ని సందర్భాలు సంవత్సరాల తరబడి వాళ్ళు గుర్తొస్తూనే ఉంటారు. ఆ వాయిస్ గుర్తొస్తూనే ఉంటుంది. అవును. ఎస్పెషల్లీ మన అమ్మమ్మలు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఆ ప్రేమగా ఒకసారి ఇలా మన చెయ్యి వేసి పలకరించింది. అది నాకు గూడా మీరు చెప్పాక నాకెవరో గుర్తొచ్చారు అలాగా. సో అది నేను అనేది కరెక్ట్ వాయిస్ అనేది లోపల నుంచి ప్రేమ తన్నుకు రావాలి. లోపల నుంచి ఎఫెక్షన్ అనేది ఉండాలి. సో అప్పుడు ఆ విధంగా మాట్లాడండి. క్షణాలలో ఎవరైనా కూడా మీకు సరెండర్ అయిపోతారు. అందుకేనా సార్ మనం గూడా ఇప్పుడు ఊరికెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళు ఏమన్నా చెప్పినా, లేకపోతే అమ్మమ్మ వీళ్ళేమన్నా చెప్పినా వెంటనే ఇక్కడ ఎవరి మాట వినకపోయినా సరిగ్గా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక్కసారి చెప్పగానే ఆ పని చేసేస్తాం. అందుకే అంటారా? ఎగ్జాక్ట్లీ. ఓకే. సో సంథింగ్ మ్యాజిక్ అయితే డెఫినెట్‌గా ఉంది 100% సార్. మన మాట అనేది ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ సాధనంగా వాడుకోగలిగితే ప్రపంచంలో ఏదైనా సాధించవచ్చు. యెస్. యెస్. కానీ ఇలాంటి టిప్స్ అప్పుడప్పుడు నేను ఇంట్లో యూజ్ చేస్తాను. మా హస్బెండ్‌కి ఏదైనా సీరియస్‌గా చెప్పాననుకోండి ఆ పని అవ్వదు. అదే ప్రేమగా ఏమన్నా కష్టమైన పని చెప్పినా గానీ 1 మినిట్‌లో లేచి వెళ్ళి చేస్తారనమాట. డెఫినెట్గా అండి, ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా మన పీపుల్ కనెక్టివిటీ అనేది చాలా అవసరం. ఓకే. సో వెరీ నైస్ సార్. మంచి కాన్సెప్ట్. బట్ ఈ కాన్సెప్ట్ ద్వారా ఎన్నో టిప్స్ కూడా నేర్చుకుంటున్నారు మా వాళ్ళు. బట్ రియల్లీ థాంక్ యూ సో మచ్.